రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ఉద్యమాన్ని ఆపాలని జిల్లా బీసీ అధ్యక్షుడైన మేకల పరశురాంను ఫోన్ కాల్ ద్వారా బెదిరించాడని తీవ్రంగా ఖండిస్తున్నామని రుద్రంగి బీసీ మండల అధ్యక్షుడు మీసాల మల్లేశం అన్నారు. జిల్లా వ్యాప్తంగా బీసీలను ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్న జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించడం జరిగిందని, ఇట్టి సంఘటనను బీసీలందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. బెదిరింపు ఫోన్ కాల్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. 100% ఉన్న బీసీలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక ఎన్నికల్లో 27% ఉన్న రిజర్వేషన్లు 42% పెంచాలని అన్నారు. ఎన్ని అడ్డంకులు, బెదిరింపులు వచ్చినా సరే బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదని అన్నారు. జిల్లా అధ్యక్షుడికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిల్లమరుపు ప్రవీణ్, కోశాధికారి లంక దాసరి శ్రీనివాస్, కార్యదర్శి లింగంపల్లి జయంత్ కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నంద్యాదపు సాయికృష్ణ, బొమ్మెన స్వామి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడైనటువంటి మేకల పరశురాం గారికి బెదిరింపు కాల్ రావడం జరిగింది. ఇంటర్నెట్లో బెదిరింపు కాల్ రావడం జరిగింది రాత్రి. అయితే చంపుతానని బీసీలందరినీ ఎందుకు ఏకం చేస్తున్నావు, మీరు అన్ని మండలాలలో ఎందుకోసం నువ్వు ఇలా తిరుగుతున్నావు అనే దుర్భాషలాడుతూ తిట్టుతూ నువ్వు ఆపుకోకపోతే నిన్ను చంపేస్తాము అనే రకంగా దుర్మార్గులు ఫోన్ చేసి చేయడం జరిగింది. ఇట్టి దాన్ని ఖండిస్తూ జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ బీసీలను వెనుకబడిన బీసీలను అందరినీ చైతన్యవంతులుగా చేస్తూ మా జిల్లా అధ్యక్షులు ముందుకు నడుస్తున్నారు. ఇట్టి దానిని ఆపడానికి కోసము కొందరు దుర్మార్గులు వచ్చేసి మనకు చైతన్యంగా కాకుండా చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇక ముందు అధ్యక్షులనే కాదు, బీసీలకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా కానీ బీసీలు అందరం, అన్ని సంఘాలు అందరం ఏకమై ఇలాంటి ఏదానికైనా సిద్ధంగా ఉండడానికి మేము ఉంటున్నాము. కాబట్టి ఇకనైనా కానీ మీరు ఇలాంటి కాకుండా ఏదైనా ఉంటే డైరెక్ట్గా చూసుకోవాలి. ఇలా బెదిరింపడం అనేది తగదు. ఇది రాజకీయ పార్టీ కాదు. ఒక బీసీలందరినీ ఐకమత్యం చేసి బీసీలకు ఏదైతే వెనుకబడుతున్నామో అది ఏవైతే మాకు కొన్ని కావాల్సినవి అందట్లేదు, ఎంత బీసీలం ఉన్నా కానీ మాకంటూ ఏ హక్కులు మేము పొందలేకపోతున్నాము. కొన్ని హక్కులకే పోరాడదామని ఈ బీసీ సంఘాలు పెట్టుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఆపడానికి మరి ఎవరు ఎట్లా కుట్ర చేస్తున్నారో మాకు తెలియదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రావాలి. కానీ బెదిరింపు కాల్స్కు పాల్పడితే ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా బీసీలలో ఇంకా అందరం ఐకమత్యం అవుతాం తప్ప వెనుక పడేది లేదు. ఇంకా ముందు ఇప్పుడు మండల కమిటీలు, గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు కూడా మేము తయారు చేస్తామని మేము ఈరోజు రుద్రంగి కమిటీ తరఫున మేము చెప్తున్నాము. ఒక బెదిరింపు కాల్ చేయడం వల్ల ఈ ఉద్యమం ఆగది. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. కాబట్టి ఎవరు కూడా దీన్ని బీసీలందరూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినాయని చెప్పి తెలిసిన తర్వాత ఇంకా బీసీలందరూ ఐకమత్యం అయి ఇంకా ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని, జాతీయ సంక్షేమ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ పరశురామన్న గారిని బెదిరింపు కాలు చేసిండ్లు గత కొన్ని రోజుల క్రితం. ఎందుకంటే మనం బీసీలము ఎంతో వెనుకపడి ఉన్నాం. దాని గురించి మనం ఎంతో ముంగడుకోవాలని ఆ అన్న ముంగట అడిగేసి ఎక్కడికెళ్ళో ఎవరితోడు మాట్లాడిపించుకుంటా మనల్ని దగ్గరికి తీయాలనుకుంటుండు. కాబట్టి మనకు ఎంత సాధ్యమైందో అంతవరకు పోదామని మేము ముంగట అడిగేసినాం. కాబట్టి మన రుద్రంగిలోని కాదు, మన రాష్ట్రంలో లేదు ఒక బీసీ సంఘం అన్నది. కాబట్టి చిన్నగా ముంగట అడిగేసి మనల్ని ముంగట అడిగి తీసుకెళ్తుండు. అటువంటప్పుడు మన బీసీ తరఫున ఒక మనిషికి బెదిరింపు కాల్ వచ్చింది. దాని గురించి మనము ఇప్పుడు ముంగట తెలిసిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు అంటే ఎవరు బెదిరియలేరు, బీసీలు అంటే ఎవరు ఏం కథ అనేది ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే అదే విషయానికి వస్తే మనకు ఇప్పుడు ఒక బెదిరింపు కాల్ వచ్చుడుకు బీసీలు అన్న ఒకటి ముద్రాసుతం పడ్డది మనకు. ఇట్లా సుతం మనకు మంచిదే, ప్లస్ పాయింట్ అయింది. కాబట్టి మనం సుతం బీసీలమని ఎవరెవరు ఉన్నారో బీసీలు అన్నది ముంగటడి చేద్దాము. మనం ఎక్కడికైనా పోతే మన కులము, మతము దాని గురించి చెప్తున్నాం. కానీ నేను బీసీ అని ఒక్కళ్ళ నోట్లకి రాలేదు. కాబట్టి మనం సుతం బీసీలను